మహిళలపై మాజీ మంత్రి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ భవన్లో స్పెషల్ ఘన్పూర్ బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. బస్సులో అల్లం, వెల్లుల్లిపాయలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారని, అందుకే బస్సులు పెట్టారేమో మాకు తెలియదక్క అని కేటీఆర్ అన్నారు. బస్సులో మహిళలు కొట్టుకుంటే సీతక్కకి కనబడం లేదా అని ప్రశ్నించారు. ఒక్క మనిషికి ఒక్క బస్ పెట్టండి, బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్ లేదా రికార్డింగ్ డాన్స్లు వేసుకోనండి, మాకేంటి అని కేటీఆర్ అన్నారు. అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆడపిల్లలకు 2.5 లక్షల పెళ్లిలు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతటం, మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతటం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవ్వాలి ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు. అవసరమైతే బస్సులో బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోండి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి సీతక్క తప్పుపట్టారు. మహిళల పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నానని చెప్పారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్లు చేస్తున్నారా అంటూ నిలదీశారు సీతక్క. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. మహిళలపై కేటీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోవచ్చంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడారన్నారు. ఆయనకు ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత పథకాల కోసం కకృతి పడి బ్రేక్ డాన్స్లు చేస్తున్నట్లుగా మాట్లాడడం మంచిది కాదన్నారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో క్లబ్లు, పబ్లు బ్రేక్ డాన్స్లను ఎంకరేజ్ చేసిన చరిత్ర మీదేనని విమర్శించారు సీతక్క. కానీ తాము మాత్రం మహిళలకు అన్ని రకాలుగా ప్రయోజనం కలిగించాలని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. బస్సులో ఏదో సీటు ఖాళీగా ఉంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రేక్ డాన్స్లు వేస్తే తప్పేమంటని ప్రశ్నించారు. ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్లు, మీరు పెట్టలేదు, మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్స్లే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు. క్రమశిక్షణగా